నమస్తే. 2025లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలకు సంబంధించి ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ విడుదల చేసింది. గత ఏడాది మొత్తంగా 3.48 లక్షల యూనిట్లు అమ్ముడుబోయాయి. అంతకుముందు సంవత్సరంతో చూస్తే 1% మేర విక్రయాలు తగ్గినట్లు తెలిపింది. వీటిలో 1 కోటి అంతకు మించి ధరలు ఉన్న ఇళ్ల విక్రయాల వాటానే 50%గా ఉన్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో అందుబాటు ధరల్లోని ఇళ్ల విక్రయాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో 17% పడిపోయాయి. దేశ ఆర్థిక రాజధాని ఉన్న ముంబైలో ఇళ్ల విక్రయాలు 2024తో పోలిస్తే కేవలం 1% మాత్రమే పెరిగి 97,188 యూనిట్లుగా ఉన్నాయి. ఇక రెండో అర్ధభాగంలో అంటే 2025 H2 చూస్తే కేవలం 3% మాత్రమే విక్రయాలు పెరిగాయి. ఇప్పటికే 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల ధరల మార్పుపై ప్రాప్టైగర్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో చూస్తే మిగతా ప్రధాన నగరాల కంటే ఇళ్ల విక్రయాలు పెరిగాయి అని చెప్పొచ్చు. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 12% పెరిగి 18,262 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక్కడ రెండో అర్ధభాగంలో చూసినా మిగతా నగరాల కంటే బెటర్ పొజిషన్లోనే ఉంది. H2లో హైదరాబాద్ నగరంలో విక్రయాలు 13% పెరిగి 9,327 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రధాన నగరాలలో హైదరాబాద్లో విక్రయాలు ఎక్కువగా పెరగడం విశేషం. వార్షిక ప్రాతిపదికన చూస్తే అహ్మదాబాద్లో ఇళ్ల విక్రయాలు 4% పెరగ్గా ముంబైలో 1% పెరిగింది. కోల్కతాలో కేవలం 2% పెరిగి 18,752 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో ఫ్లాట్గా 55,373 యూనిట్లుగా నమోదయ్యాయి. పూణేలో చూస్తే విక్రయాలు 3% తగ్గి 50,921 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో విక్రయాలు 3% పడిపోగా NCR ప్రాంతంలో ఏకంగా 9% విక్రయాలు తగ్గాయి. H2లో చూస్తే హైదరాబాద్తో పాటు చెన్నైలోనే డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది. ముంబై, బెంగళూరులో అంతంత మాత్రంగానే సేల్స్ పెరిగాయి. NCRలో ఇళ్ల విక్రయాలు 10% పడిపోయాయి. చెన్నైలో 7% మేర విక్రయాలు పెరగ్గా 8,806 యూనిట్లకు చేరుకున్నాయి. అహ్మదాబాద్లో విక్రయాలు 5% మేర పెరిగి 19,355 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై, బెంగళూరులో విక్రయాలు 3% మేర పెరగ్గా వరుసగా 50,153 యూనిట్లు, 28,774 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్కతాలో 3% పెరిగి 9,382 యూనిట్లుగా ఉన్నాయి. పూణేలో చూస్తే ఇళ్ల అమ్మకాలు 4% తగ్గి 26,592 యూనిట్లుగా ఉన్నాయి. NCRలో 10% తగ్గి 25,657 యూనిట్లుగా ఉన్నాయి. ఓవరాల్గా 2025 రెండో అర్ధభాగంలో 1,78,046 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. అయితే ఓవరాల్గా రెండో అర్ధభాగంలో అయినా 2025 మొత్తంగా చూసినా హైదరాబాద్ నగరం విక్రయాలలో అధిక వృద్ధి కనుబరిచింది.